హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కాకరకాయ టమోటా మిక్స్డ్ కర్రీ ఎలా చేస్తామో చూద్దాము. దీనికోసం నేను ఒక 3 టమోటాస్ తీసుకున్నాను, ఒక కాకరకాయ, ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కాకరకాయ కొంచెం చింతపండు తీసుకోవాలన్నమాట. కాకరకాయ చేదు కాబట్టి ధనియాలు కొంచెం, ఒక లవంగా, ఒక చిన్న చెక్క ముక్క అనమాట, దాల్చిన చెక్క. సో అండ్ చిల్లిపాయ, అల్లం, ఇవి మసాలా. ఇలా ఈ వెజిటబుల్స్ అన్నీ పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాము. పోపు పెట్టుకున్నాక ఆ వెజిటబుల్స్ అన్నీ వేద్దాము. పోపు కొంచెం వేగాక ఆనియన్స్ తీసుకున్నాం. ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత టమోటాస్ వేద్దాం. కొంచెం మెత్తబడిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు తాలింపు దాంట్లోనే కనుక వేస్తే అన్ని పీసెస్కి పట్టిద్ది అనమాట కర్రీకి. నేనైతే ఎప్పుడు తాలింపులోనే పసుపు వేస్తాను, అప్పుడు వెజిటబుల్స్ అన్నిటికీ సమంగా పట్టిద్ది అనమాట పసుపు. ఇప్పుడు ఆనియన్స్ మగ్గాయి, ఇప్పుడు టమోటాస్ వేద్దాం. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కారం ముక్కలు కూడా వేసేసేయండి. ఇప్పుడు సాల్ట్ వేయండి. కూడా వేయండి, కొంచెం ఎక్కువే పట్టింది, ఎందుకంటే ఇది పులుసు ప్లస్ కాకరకాయ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మనం 2 చిల్లీస్ వేసాను, కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకొని కొంతసేపు ఈ ఆయిల్లో మగ్గనివ్వండి బాగా. ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం లైట్గా కొంచెం చింతపండు పోసేస్తే చేదు తగలదు. ఈ టమోటా ఫ్లేవర్తో అది ఇంకా చేదు కూడా చచ్చిపోద్ది అనమాట, బాగుంటుంది కర్రీ. చింతపండు పులుసు పోసిన తర్వాత అది సరిపోదు కదా వాటరు, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అనమాట దీనికి. ధనియాలు మెత్తగా అయిన తర్వాత కొంచెం చిన్నులపాయ కూడా వేసేసుకోండి, అల్లం కూడా వేసేసుకొని దంచేసుకోండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఈ టమోటాస్ ఉంటాయి కదా, వీటిని ఇలా మనం మెత్తగా చేసుకుందాం అనమాట. సో మసాలా యాడ్ చేసుకుందాము. సో ఇలా టమోటా కాకరకాయ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ టమోటా కర్రీ వేసుకొని తింటుంటే ఉంటుంది, స్మెల్లే కాదండి, టేస్ట్ కూడా అదిరిద్ది అనమాట. కాకరకాయ అనగానే ఫేస్ అలా పెట్టకండి, మంచిగా ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చూడండి. ఓకే, హ్యావ్ ఇట్.